అయ్యో! అంజమ్మ ఇంకా రాలేదు. ఆ పిల్ల బయటికి వెళ్ళిందని వీడికి తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా? అని కంగారు పడుతున్నాడు గజేంద్ర. అప్పుడే లోపలికి వచ్చిన అక్షిత గజేంద్ర కంగారు చూసి, మీరు ఏమీ కంగారు పడకండి మావయ్య, అక్క వచ్చేస్తుందిలే అని అంది. వచ్చేస్తుందా? అసలు ఎక్కడుందమ్మా? అని అన్నాడు గజేంద్ర. గెటప్ చేంజ్ చేసుకోవడానికి ప్రేమ్ అన్నయ్య రూమ్కి వెళ్ళింది అని చెప్పింది అక్షిత. అప్పుడే ఫైల్స్ పట్టుకొని లోపలికి వస్తున్న ప్రేమ్ని చూసి, బాబు ప్రేమ్, అంజమ్మ ఏది? అని అడిగాడు గజేంద్ర. పైన రిత్విక్ రూమ్లో అంజమ్మ లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది? కింద కూడా కనిపించలేదు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారా ఏంటి అని అనుకుంటూ అంజమ్మని వెతుక్కుంటూ బయటికి వచ్చాడు రిత్విక్. రిత్విక్ బయటికి రావడం చూసి వాడికి అనుమానం వచ్చినట్లుందయ్యా. ఏది అంజమ్మ అని చిన్నగా అడిగాడు గజేంద్ర. జరిగేది చూడండి సార్ అని కూల్గా సమాధానం చెప్పాడు ప్రేమ్. బయట ఎక్కడ అంజమ్మ కనిపించకపోయేసరికి అమ్మయ్య పోయినట్లుంది, దరిద్రం వదిలిపోయింది అని రిలాక్స్గా ఫీల్ అయ్యి మళ్ళీ గదిలోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు రిత్విక్. అప్పుడే రచన రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. వచ్చేసినావా పినిమిటి అని అడిగిన అంజమ్మ వాయిస్ రిత్విక్కి వినిపించింది. చీ దీనమ్మ జీవితం, అయినా ఒకసారి పట్టుకున్న శని అప్పుడే ఎలా వదిలిపోతుంది అని మనసులో అనుకొని రూమ్ లోపలికి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకున్నాడు రిత్విక్. దాంతో నవ్వుకుంటూ కిందికి దిగింది అంజమ్మ. అంజమ్మని చూసి రిలాక్స్ అయ్యి, మనమందరం ఇక్కడే ఉన్నాం కదా, మరి అంజమ్మ రచన గదిలోకి ఎలా వెళ్ళింది అని అనుమానంగా అడిగాడు గజేంద్ర. నేను ఎలా వెళ్తానో అలాగే తను వెళ్ళింది అని అన్నాడు ప్రేమ్. అవునా, పోనీలే, నువ్వు ఏర్పాటు చేసుకున్న దారి నీకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని రిలాక్స్ అయ్యాడు గజేంద్ర. వాళ్ళ మాటలు విని, నువ్వు రచన గదిలోకి వస్తావా? ఎందుకు అని అనుమానంగా అడిగింది అక్షిత. అది వేరే స్టోరీలే అమ్మా, నీకు తర్వాత చెప్తాను అని అక్షిత వైపు చూసిన గజేంద్రకి ఎర్రగా కందిపోయిన అక్షిత చెంప కనిపించింది. అది చూసి, అయ్యో అమ్మ ఏమైంది, చెంప అలా కందింది అని కంగారుగా అడిగాడు గజేంద్ర. వెంటనే తన చేయి చెంప మీద పట్టుకొని, ఇదా మావయ్య అని అంటున్న అక్షిత చేతికి కట్టిన కట్టు గజేంద్ర చూసి, చేతికి ఏమైంది అని అడిగాడు. అది మీ ముద్దుల కొడుకు తన భార్యకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మావయ్య అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన అంజమ్మ. అంజమ్మ చెప్పింది విని గజేంద్ర పిడికిలి బిగిసుకుంది. ఆడపిల్లని పట్టుకొని కొడతాడా ఎదవా, రాని చెప్తా వాడి సంగతి అని, అక్షిత రా తల్లి ఇలా కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి, బాగా నొప్పిగా ఉందా అని అక్షిత తల నిమురుతూ అడిగాడు గజేంద్ర. అలా అడుగుతున్న గజేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన అక్షిత, అయ్యో మావయ్య, నేను వీటి అన్నిటికీ సిద్ధపడే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇది జస్ట్ చిన్న దెబ్బ, దీనికి అంతలా మీరు బాధపడకండి అని అంది అక్షిత. అక్షిత అలా అనడంతో తల వంచుకొని, నన్ను క్షమించు తల్లి అని అన్నాడు గజేంద్ర. మీరు ఏం తప్పు చేశారు మావయ్య క్షమాపణ అడగడానికి అని అంది అక్షయ. ఆ ఎదవల్ని కని ఇన్నాళ్ళు పెంచాను కదమ్మా, అందుకే మీరు నన్ను క్షమించండి అని తల వంచుకొని దండం పెట్టాడు గజేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన రాధిక గజేంద్ర మాటలు విని కోపంగా వచ్చి, అయ్యో మావయ్య మీరు ఇలా చేయడం ఏంటి అని గజేంద్ర చేతులు పట్టుకున్న అంజమ్మ భుజం పట్టుకొని లాగి అంజమ్మ చెంప మీద కొట్టింది. అది ఊహించని అంజమ్మ ఆ దెబ్బ ఫోర్స్కి పడబోతూ ఉండగా అక్కడే ఉన్న ప్రేమ్ వెంటనే రియాక్ట్ అయి అంజమ్మని పడకుండా పట్టుకున్నాడు. మీ వల్లే నేను నా కొడుకులు బయట సమాజంలో అందరికీ చులకన అయిపోయాము, నన్ను నా కొడుకులను చూసి బయట జనం నవ్వుతున్నారు అని ఆవేశంగా అంది రాధిక. రాధిక, తప్పు చేసింది నీ కొడుకులైతే ఈ అమ్మాయిలను ఎందుకంటున్నావు అని గట్టిగా అరిచాడు గజేంద్ర. వాళ్ళు మగాళ్ళు గజేంద్ర, అలానే ఉంటారు, వీళ్ళు పద్ధతిగా ఎడవాలి, వీళ్ళ ఇంట్లో వీళ్ళకు పద్ధతి నేర్పకుండా ఊరు మీదకు వదిలేసినట్లున్నారు, వీళ్ళేమో నా కొంప మీద పడి ఏడుస్తున్నారు అని అరుస్తూ అంది రాధిక. ఇదిగో అత్తో, నువ్వు ఏం చేసినా నేను ఊరుకుంటున్నా అని నీ ఇష్టం వచ్చినట్లు నా వాళ్ళని అంటే మాత్రం ఊరుకునేది లే అని అంది అంజమ్మ. ఊరుకోక ఏం చేస్తావే అని కళ్ళు ఎర్రగా చేసి అడిగింది రాధిక. నీకులాగే నాకు సెయ్యి ఉన్నది, నాకులాగే నీకు సెంప ఉన్నది అని ఏకాదిగా రాధికని చూస్తూ అంది అంజమ్మ. అంటే కొడతావా నన్ను అని అడిగింది రాధిక. కొట్టడంతో అట్టా ఇట్టా కాదు అత్తో, అంజమ్మ కొట్టినది అంటే శ్రీకాకుళం దాకా వినపడిపోద్ది సౌండ్ అని అంది అంజమ్మ. ఎంత పొగరే నీకు అని అంజమ్మ మీదకు వెళ్ళబోతున్న రాధికను పట్టుకున్నాడు గజేంద్ర. మమ్మీ, దాంతో ఏంటి నీకు, ఇప్పుడే కదా బయటి నుంచి వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేనున్నాను కదా,
నువ్వు పడిన అవమానాలు అన్నిటికీ త్వరలోనే సమాధానం చెప్తాను అని అన్నాడు రిత్విక్. అలా అనడంతో కోపంగా చూసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది రాధిక. రాధిక అలా వెళ్ళిపోవడం చూసి, ఇదిగో మామ, ఇట్ట అంటున్నా అని నువ్వు ఏంటి అనుకో మాకు. అత్త నీ చెయ్యి దాటేసినది, కూసంత చూసుకో అని అంది అంజమ్మ. రాధిక గురించి అంజమ్మ అలా మాట్లాడడంతో, మా అమ్మని ఇంకొకసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావో ఊరుకునేది లేదు, నోరు మూసుకొని కూర్చో అని అన్నాడు రిత్విక్. ఇది మరీ బాగుండదు. ఇప్పుడు నేను ఏమంటిని? ఉన్నదే కదా అంటిని. అయినా పొద్దుగాల నుంచి ఆఫీస్లో అలసిపోయి వచ్చినావు. ఈ గొడవలన్నీ ఎందుకు గాని? వన్నము పెట్టేదా పినిమిటి? నీకోసమని ఎండి చేపల ఇగురు, ఎండి రొయ్యల గొంగుర, ఉప్పు చేపల ఎప్పుడు చేసినా పెట్టేదా అని అడిగింది అంజమ్మ. మమ్మీ దీన్ని కొట్టడం కాదు, చంపి పడేసి ఉంటే దరిద్రం వదిలిపోయేది అని అనుకొని రాధమ్మ అని పిలిచి, రాధమ్మ వచ్చాక అది చెప్పిన చెత్త పెట్టకుండా నేను తినే భోజనం పెట్టు అని అన్నాడు రిత్విక్. అదేటి పినిమిటి, నాను పెడతా అంటే రాధమ్మని పెట్టమంటున్నావు? ఏ నాపై అప్పుడే సేదు అయిపోయినాదా ఏటి అని అంది అంజమ్మ. దాంతో వెళ్తున్న రిత్విక్ వెనక్కి తిరిగి దండం పెడుతూ, బాగా ఆకలిగా ఉంది, దయచేసి నువ్వు ఆ టేబుల్ దగ్గరికి వచ్చి నా కడుపు మీద కొట్టకు ప్లీజ్ అని అన్నాడు. అయ్యో పినిమిటి, ఈ మాత్రం దానికే దండం పెట్టడం దేనికి? సరేలే, నేను రానులే, నువ్వు పోయి తిను అని అంది అంజమ్మ. అమ్మయ్య అని అనుకొని భోజనం చేయడానికి వెళ్ళాడు రిత్విక్. రిత్విక్ని చూసి అందరూ నవ్వుకున్నారు. సారీ అమ్మ అంజమ్మ, మీ అత్తకి కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి అని అన్నాడు గజేంద్ర. అయ్యో సారీ మీరు చెప్పడం ఏంటి మావయ్య, ఆ నెత్తి మీదకి ఎక్కిన కళ్ళు మీరే దించాలి అని అంది అంజమ్మ. అలాగేనమ్మా, నేనే దించి దానికి బుద్ధి వచ్చేలా చేస్తా అని అన్నాడు గజేంద్ర. సరే సిస్టర్, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, చాలా అలసిపోయారు అని అన్నాడు ప్రేమ్. ఉండని ప్రేమ్, ఆ ఎదవ కూడా వచ్చాక అక్షితను కొట్టినందుకు 4 తిట్టాక అప్పుడు వెళ్తారులే అని అన్నాడు గజేంద్ర. వద్దు మావయ్య, అసలు ఈ విషయం గురించి మీరు ఏమీ మాట్లాడొద్దు, దీని లెక్క వేరే ఉంది, దీని గురించి మీకు ఏమీ తెలియనట్లు ఉండండి అని అంది అక్షిత. దానికి గజేంద్ర, సరే అమ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని. ఆ అంజమ్మ, నువ్వు ఈ రోజుకి రచన దగ్గర పడుకుంటావా? తను ఎందుకో భయపడుతుంది అని అన్నాడు గజేంద్ర. ఏంటి భయపడుతుందా అని గజేంద్ర చెప్పేది కూడా వినకుండా రచన రూమ్కి వెళ్ళాడు ప్రేమ్. పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్న రచన ప్రేమ్ వచ్చింది కూడా గమనించలేదు. రూమ్లోకి వెళ్ళి రచన తలపైన చేయి వేశాడు ప్రేమ్. ఉలిక్కిపడి ఆ అని గట్టిగా అరిచింది రచన. ఏ రచన, నేనే, కంగారు పడకు అని అన్నాడు ప్రేమ్. ప్రేమ్ని చూసి రిలాక్స్ అయి ప్రేమ్ని గట్టిగా హత్తుకుంది రచన. ఆమె అలా హత్తుకోవడంతో తను ఎంత భయపడుతుందో ప్రేమ్కి అర్థమైంది. ఏమైందిరా, ఎందుకంత భయపడుతున్నావు అని అడిగాడు ప్రేమ్. గుండెల్లో భయాన్ని ప్రేమ్కి తెలియకుండా అదిమిపెట్టి, ఏమీ లేదు ప్రేమ్, జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే దిగులుగా ఉంది అని అంది రచన. ఎందుకురా దిగులు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను కదా అని రచనకు ధైర్యం చెప్పాడు ప్రేమ్. అవును ప్రేమ్, నువ్వు ఉన్నావు కదా, నాకు ఇంకా ఏ బెంగ లేదు అని ప్రేమ్ని ఇంకా కొంచెం గట్టిగా హత్తుకుంది రచన. నా బంగారం చెప్పిన మాట వింటుంది అని రచన తల మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమ్. ఎంత ఘాటు ప్రేమ, ఇలాంటి ప్రేమ నువ్వు ఎక్కడైనా చూసావా అక్షయ అని అడిగింది అక్షిత. లేదు అక్షిత, ఇలాంటి ప్రేమని నేను ఎక్కడా చూడలేదు అని అంది అక్షయ. వాళ్ళ మాటలు వినపడగానే కంగారుగా దూరం జరిగారు ప్రేమ్ అండ్ రచన. అయ్యో, దూరం జరిగితే ఎలా? మీరు అలా హత్తుకొని ఉంటే ఎంత కనుల పండుగ ఉందో తెలుసా అని కొంటెగా అంది అక్షయ. వదినా అని గారంగా పిలిచింది రచన. వదిన కాదు మరదల పిల్ల, ప్రేమ్ అని అనాలి అని అంది అక్షిత. సిస్టర్స్ ప్లీజ్ వదిలేయండి ఇంకా అని అన్నాడు ప్రేమ్. అబ్బా, వదిలేయాలా? సరే వదిలేస్తాం, కానీ తను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఇదిగో ఈ భోజనం పెట్టు అని చేతిలో ఉన్న భోజనం ప్లేట్ ప్రేమ్కి ఇస్తూ అంది అక్షయ. సరే అని ఆ ప్లేట్ తీసుకొని రచన వంక సీరియస్గా చూశాడు ప్రేమ్. అంటే అది ప్రేమ్ ఆకలిగా అనిపించలేదు అని నసుగుతూ అంది రచన. అయినా ప్రేమ్ చూపుల్లో ఏం మార్పు రాకపోయేసరికి ఫ్రెష్ అయి వచ్చి తింటాను అని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది రచన. పర్వాలేదు బ్రదర్, మా మరదలు పిల్లని కంటి చూపుతోనే భయపెడుతున్నావు అని అంది అక్షిత. తప్పదు సిస్టర్, తను ఎవరి సిస్టరో తెలుసు కదా. అలాంటి రావణాసుడికి నరకాసుడికి సిస్టర్ అంటే మనం ఈ మాత్రం కంట్రోల్లో పెట్టకపోతే ఇంకేమైనా ఉందా? నాతో భరతనాట్యం చేయించదు అని అన్నాడు ప్రేమ్.
దానికి నవ్వుతూ, చాలా థ్యాంక్స్ ప్రేమ్. నీ ప్రేమ కోసం ఇక్కడికి వచ్చి నీ ప్రేమ సక్సెస్ అయినా కూడా మా కోసం రచనకు దూరంగా ఉండి మాకు హెల్ప్ చేస్తున్నావు అని అంది అక్షయ. అవును బ్రదర్, చాలా థ్యాంక్స్. నీకు ఇంతకన్నా ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అంది అక్షిత. అయ్యో సిస్టర్, మీరు మరీ అంతలా ఫీల్ అవ్వకండి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది అని అన్నాడు ప్రేమ్. స్వార్థమా అని మొహమొహాలు చూసుకున్నారు అక్షయ అండ్ అక్షిత. అవును సిస్టర్, రచనకి మంచి ఫ్యామిలీ ఇవ్వడం నా స్వార్థం. తనకు అందరూ ఉన్న ఎవరు లేని ఒంటరితనం అనుభవిస్తుంది. ఆ ఒంటరితనాన్ని తనకు దూరం చేసి అందరినీ తనకు దగ్గర చేయడమే నా స్వార్థం అని అన్నాడు ప్రేమ్. నిజంగా ప్రేమ్, రచన చాలా అదృష్టవంతురాలు అని అంది అక్షిత. సరే సిస్టర్, నన్ను పొగిడింది చాలు కానీ ఇంకా ఆపండి అని. సిస్టర్, చిన్న రిక్వెస్ట్ అని అన్నాడు ప్రేమ్. చెప్పు ప్రేమ్ అని అంది అక్షయ. తను ఎందుకో భయపడుతుంది. ఈ రోజుకి మీలో ఎవరైనా రచనకు తోడుగా పడుకుంటారా అని అడిగాడు ప్రేమ్. దానికి అంతలా అడగాల ప్రేమ్, నేను పడుకుంటాను అని అంది అక్షయ. థ్యాంక్ యూ సిస్టర్, ఇంకా నేను వెళ్తాను అని వెళ్తున్న ప్రేమ్తో, మరి రచనకి భోజనం అని అడిగింది అక్షిత. తింటుంది సిస్టర్, ఎందుకంటే తను తినకపోతే నేను తిననని తనకి తెలుసు అని బయటికి నడిచాడు ప్రేమ్. ఆ మాటలు వాష్రూమ్ డోర్ దగ్గర నుండి వింటున్న రచన, సారీ ప్రేమ్, నిజం చెప్పకుండా నిన్ను మోసం చేస్తున్నాను అని అనుకొని బాధపడింది. ప్రేమ్ ఎప్పుడు కిందికి వస్తాడా అని లాన్లో అటు ఇటు తిరుగుతూ ప్రేమ్ కోసం ఎదురు చూస్తున్నాడు గజేంద్ర. కిందికి దిగిన ప్రేమ్ గజేంద్రను చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉండడంతో, బాబు ప్రేమ్ అని పిలిచాడు గజేంద్ర. ఆ పిలుపుతో వెనక్కి తిరిగి అక్కడ గజేంద్ర ఉండడం చూసి, ఏంటి మావయ్య మీరు ఇక్కడ, ఎవరి కోసం కాపు కాశారు అని అడిగాడు ప్రేమ్. నా వయసు ఏంటి, నువ్వు అడిగే ప్రశ్నలు ఏంటి ప్రేమ్? వయసుతో పాటు పెరుగుతున్న పొట్టని చూసి అయినా నాకు కొంచెం గౌరవం ఇవ్వవయ్యా అని దీనంగా ఫేస్ పెట్టి అన్నాడు గజేంద్ర. ఇప్పుడు నేను మీ గౌరవం తగ్గించే మాట ఏమన్నాను మావయ్య అని అడిగాడు ప్రేమ్. ఈ వయసులో నేను ఎవరి కోసం కాపు కాస్తానయ్యా, ఉన్న ఒకతే మాట వినక సస్తుంటే అని అన్నాడు గజేంద్ర. సర్లే, విషయమేంటో చెప్పండి, నిద్ర వస్తుంది వెళ్ళాలి అని అన్నాడు ప్రేమ్. అదే ప్రేమ్, మీ అత్తయ్యని మార్చడానికి నువ్వు ప్లాన్ చెప్పావు కదా, అది వర్కౌట్ అవుతుంది అంటావా అని అడిగాడు గజేంద్ర. ఆ మాటతో గజేంద్రని అదోలా చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్. ఏంటి ప్రేమ్ అలా చూస్తున్నావు అని మొహమాటంగా అన్నాడు గజేంద్ర. ఇప్పటి వరకు వయసు అని ఏదో హుందాగా మాట్లాడిన మీరు సడన్గా గేర్ మార్చి డబల్ గేమ్ ఆడడానికి సిద్ధపడితేనే కొంచెం షాక్ అయ్యానండి అని అన్నాడు ప్రేమ్. అది డ్రామాయే కదా ప్రేమ్, నేను ఏదో నిజంగా ఆడినట్లు ఫీల్ అవుతున్నావే అని అన్నాడు గజేంద్ర. ఛాన్స్ లేక ఊరుకున్నారు కానీ ఛాన్స్ వస్తే ఈ వయసులో అయినా మీరు ఏ ఆటకైనా రెడీ అని నాకు తెలుసు మావయ్య. అంతర్యాపురం అంతా మీ చరిత్ర కథలుగా చెప్పుకుంటుంది. ఇప్పుడున్న యూత్కి మీరే ఇన్స్పిరేషన్ అని అన్నాడు ప్రేమ్. సరేలేవయ్యా, నన్ను మరీ పొగిడింది చాలు అని సిగ్గుపడుతూ అన్నాడు గజేంద్ర. అబ్బా, తమరి గతాన్ని గుర్తు చేసేసరికి మొహం సిగ్గుతో కలకలలాడిపోతుంది అని అన్నాడు ప్రేమ్. ఊరుకో ప్రేమ్ అని మరింత సిగ్గుపడ్డాడు గజేంద్ర. అది సర్లే కానీ రాధమ్మ దీన్ని ఒప్పుకుంటుందా అని అడిగాడు ప్రేమ్. ఒప్పుకుంటుందా ఏంటి ప్రేమ్, ఆల్రెడీ ఒప్పుకుంది అని అన్నాడు గజేంద్ర. అబ్బా, మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు మావయ్య అని అంటూ గజేంద్ర బుగ్గ గిల్లాడు ప్రేమ్. అబ్బా ఊరుకో ప్రేమ్, నువ్వు మరీని ఏదో డ్రామా ఆడమంటే సరేలే బాబుగారు మీకోసం ఆడతాను అని అంది అంతే అని అన్నాడు గజేంద్ర. అప్పుడే వస్తున్న రితేష్ వాళ్లకు కనిపించాడు. ప్రేమ్, రితేష్ వస్తున్నాడు అని అన్నాడు గజేంద్ర. సరే మావయ్య, మీకు రాధమ్మకి ఆల్ ది బెస్ట్, మీరు లోపలికి వెళ్ళిపోండి, నేను ఇంకా వెళ్తాను అని వెనక్కి తిరిగి వెళ్తూ గుడ్ నైట్ సార్ అని రితేష్కి చెప్పాడు ప్రేమ్. ప్రేమ్ అని తోలుతూ తడబడుతున్న మాటలతో పిలిచాడు రితేష్. రితేష్ నోరు విప్పగానే వచ్చిన మందు వాసన ప్రేమ్ ముక్కుకి తగలగానే మొహం చిట్లించి, అబ్బా ఎంత ఘాటు వాసన వస్తుంది అంటే ఎంత తాగాడో బాబు అనుకుంటూ, ఎస్ సార్ అని రితేష్ దగ్గరికి వెళ్ళాడు ప్రేమ్. అది వచ్చిందా అని అడిగాడు రితేష్. అది అంటే ఏది సార్ అని అర్థం కానట్టు అడిగాడు ప్రేమ్. అదేనయ్యా, నేను నా చేతులతో తాళి కట్టిన నా పెళ్ళాం మిస్ అక్షిత వచ్చిందా అని అన్నాడు రితేష్. ఓ చిన్న మేడమా, వచ్చారు సార్ అని అన్నాడు ప్రేమ్. ఏంటి చిన్న మేడమా, అది ఏమన్నా నా భార్య అనుకుంటున్నావా నువ్వు చిన్న మేడం అనడానికి? కాదు, అది నా భార్య కాదు, అది నా పెళ్ళాం, అక్షిత మేడం అని పిలువు
అని అన్నాడు రితేష్. ఓకే సార్, అలాగే పిలుస్తాను, కానీ భార్యకి పెళ్ళానికి తేడా ఏంటి సార్ అని అడిగాడు ప్రేమ్. మంచి ప్రశ్న అడిగావు. తేడా ఏంటో చెప్తాను కానీ కాళ్ళు లాగుతున్నాయి, అలా కూర్చొని మాట్లాడుకుందాంరా అని అన్నాడు రితేష్. ఒరేయ్ ప్రేమ్, నోరు కుదురుగా ఉండదేంటిరా నీకు? పోయేవాడివి పోక వాడిని కెలికావు. పోనీ కెలికి మూసుకొని ఉన్నావా అంటే అది లేదు. వాడి భార్య వాడి ఇష్టం. వాడు భార్య అనుకుంటే నీకెందుకు, పెళ్ళాం అనుకుంటే నీకెందుకు? ఇప్పుడు చూడు, డౌట్ తీరుస్తా అంటున్నాడు. ఆయన డౌట్ తీర్చడానికి నెట్ మొత్తం సరిపోతుంది. నీకు ఇలా కావాల్సిందే, అనుభవించు అని మనసులో తనని తాను తిట్టుకొని, అలాగే సార్, కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నాడు ప్రేమ్. ఇద్దరు మెయిన్ రోడ్ ముందు నేల మీద కూర్చున్నారు. ఇప్పుడు ఏంటి ప్రేమ్ నీ డౌట్? భార్యకి పెళ్ళానికి తేడా ఏంటి అనే కదా? చెప్తా, కేర్ఫుల్గా విను అని అన్నాడు రితేష్. వినక చేస్తానా అని అనుకొని, చెప్పండి సార్, వింటాను అన్నాడు ప్రేమ్. ఇప్పుడు పెళ్ళి అయిన ఆడవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. 1 భార్య, 2 సహధర్మచారి, 3 పెళ్ళాం అని అన్నాడు రితేష్. 4 నా పెండాకుడు, 5 నా శారదం అని మనసులో అనుకొని పైకి మాత్రం నవ్వు మొహం పెట్టాడు ప్రేమ్. ఎందుకు నవ్వుతున్నావు? ఇది నవ్వే విషయం కాదు. ఫేస్ సీరియస్గా పెట్టు, అప్పుడు చెప్తా అని అన్నాడు రితేష్. కడుపు ఆకలితో కాలిపోతూ ఉంటే లోపల నుండి ఏడుపు తన్నుకు వస్తుంది, కానీ ఫేస్లో సీరియస్ ఫీలింగ్ ఎలా వస్తుందిరా సచ్చినోడా అని అనుకొని కోపంగా రితేష్ని చూశాడు ప్రేమ్. అది ప్రేమ్, ఈ ఫీలింగ్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మంచి ఫీల్తో చెప్తాను విను. భార్య అంటే మనము ఒక అమ్మాయిని ఇష్టపడి దాని వెంటపడి ఒప్పించి పెళ్లి చేసుకొని మన ఇంటికి తెచ్చుకుంటాం చూడు, ఆమెని భార్య అంటారు. వీళ్ళతో జీవితం ఎలా ఉంటుందంటే, నువ్వు రోజంతా ఎంత బిజీగా ఉన్నా, టెన్షన్తో చచ్చిపోతున్నా సరే, టైం టు టైం భార్యకు ఫోన్ చేసి, తిన్నావా బుజ్జి, పడుకున్నావా బుజ్జి, ఏం చేస్తున్నావు బుజ్జి, ఇలా ఫేస్ మీద వచ్చిరాని నవ్వుని అతికించుకొని దాని కాలకాడ కుక్కలా పడి ఉండాలి. అప్పుడే నీకు ఫుడ్ అయినా బెడ్ అయినా. ఇకపోతే సహధర్మచారి, నిన్ను ఇష్టపడి నువ్వే కావాలని నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ సహధర్మచారిలోకి వస్తుంది. ఈ అమ్మాయి ఎలా ఉంటుందంటే, అడగకుండానే ముద్దు ఇస్తుంది, అలసిపోయి వస్తే హగ్గిస్తుంది, మనకి కావాల్సినవన్నీ మనం చెప్పకుండానే మనకు చేసి పెడుతుంది. కానీ పొరపాటున మనం వేరే అమ్మాయిని చూసామో చిన్నప్పుడు తాగి ఉక్కి పాలుతో సహా తగ్గిస్తుంది. వీళ్ళు సైలెంట్ కానీ కొంచెం వైలెంట్. ఇక అసలు సిసలైన రకం పెళ్ళాం. ఇక్కడ అమ్మాయి అంటే అబ్బాయికి నచ్చదు, అబ్బాయి అంటే అమ్మాయికి నచ్చదు. ఏమో కారణాల వల్ల పెళ్లి చేసుకొని నిత్యం పిల్లి ఎలకలా కొట్టుకూర్చేస్తారు. వీళ్ళకి ఎదుటి వాళ్ళ మీద ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, ఛాన్స్ వస్తే ఎదుటి వాళ్ళని ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు రితేష్. అంటే ఇప్పుడు కొంపదీసి అక్షిత మేడంని మీరు చంపేస్తారా అని భయంగా అడిగాడు ప్రేమ్. లేదు ప్రేమ్, దానికి ఇంకా టైం ఉంది. ముందు దాని పొగరుని చంపాలి. దానికోసం ప్లాన్ వేసి రేపు స్పాట్ పెట్టా అని అన్నాడు రితేష్. స్పాట్ పెట్టారా? ఏం చేస్తున్నారు సార్ అని కంగారుగా అడిగాడు ప్రేమ్. ఏమీ లేదు ప్రేమ్, అది మా పెళ్లి ఫొటోస్ని ఫ్లెక్సీలుగా వేయించింది కదా, దానికి రివెంజ్ తీర్చుకుంటున్నా. అది ఏంటో రేపు అందరికీ తెలుస్తుంది. కానీ నీ అక్షిత మేడం ఇందాక నాకు థ్యాంక్స్ చెప్పింది. అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో ముందు తెలుసుకోవాలి అని ప్రేమ్కి ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు రితేష్. రితేష్ ఏం ప్లాన్ చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.